చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. అంటే ఇంతకుముందు హీరోయిన్ అంటే ఒక్కొక్క అపోహ. హీరోయిన్ అంటే గ్లామర్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ చేస్తేనే ఎక్కువ లాంగ్ రన్ ఉంటుంది. వాళ్ళు హీరోయిన్‌గా సర్వైవల్ అవుతారు. అంటే మీరు మాత్రం మీరు చేసిన సినిమాలన్నీ చాలా అంటే అన్నీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్సే. అంటే మీరు చాలామందికి అప్పట్లో ఇన్స్పిరేషన్‌గా నిలిచారు. అంటే లయ గారు చేసే క్యారెక్టర్లు ఇప్పటి వరకు కూడా అన్ని పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌గా కానీ అదే ట్రెండ్ ఇప్పుడు కొనసాగుతుంది. ఏందంటే ఇప్పుడు సినిమా హీరోయిన్ అంటే పలానా క్వాలిఫికేషన్స్ ఉండాలనే గ్లామర్ క్యారెక్టర్స్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. అవునండి. సో, అవును. హీరోయిన్ అంటే వీళ్ళే చేయాలని రూల్ ఏం లేదు. అవును. డిఫరెన్స్‌గా పర్ఫార్మెన్స్ చేయగలిగితే వాళ్ళకి మంచి క్యారెక్టర్ డిజైన్ చేయగలుగుతున్నారు. ఈ డెఫినెట్‌లీ. ట్రెండ్ ఎలా అనిపిస్తుందండి మీకు? వెరీ గుడ్ అండి. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఏంటంటే మనము చూస్తే కూడా మన లైఫ్‌లో హీరోయిన్ అంటే బ్యూటిఫుల్‌గా ఉండాలి అనేది మన ఐకి ఫీస్ట్‌గా ఉండాలనేది దట్ ఈస్ వెరీ గుడ్. బట్ కానీ మనం రియల్ లైఫ్‌లో చూస్తే ఒక స్ట్రాంగ్ వుమెన్ మే నాట్ బి ఈవెన్ దట్ ప్రిటీ. అంటే మనం అనుకునే ప్రిటీ లైక్ ఒక గ్లామరస్ ప్రిటీగా కాకుండా ఒక కామన్ బ్యూటీగా ఉండే అట్రాక్షన్ ఉండొచ్చు వాళ్ళల్లో. సో అది కూడా ఉంటే మనం కనెక్టివిటీ ఎక్కువ తీసుకుంటాం. ఎక్కడో ఉన్నట్టుగా మనం ఎక్కడో చాలా ప్రిటీగా ఉన్న వాళ్ళని చూపించినప్పుడు ఏంటంటే మనం మనల్ని అందులో ఇమాజిన్ చేసుకోలేకపోవచ్చు. సో ఈ కనెక్టివిటీకి దగ్గరగా ఉంటుంది వెన్ ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ ఈజ్ ఆల్సో ప్రిటీ బట్ డస్కీ స్కిన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ ఉండి అది చాలా ప్రిటీ ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఇప్పుడు డైరెక్టర్స్ అందరూ డిజైన్ చేస్తున్నారు, అది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు, మనం కూడా ఫీల్ అవుతున్నాం. వీఆర్ ఏబుల్ టు సీ దట్ మనం కనెక్ట్ అవుతున్నాము, మనకు నచ్చుతుంది. సో దిస్ ఆల్ గుడ్. అంటే సో అది ఒకలాంటి పర్ఫెక్ట్గా ఎవ్రీబడి ఈజ్ నాట్ గోయింగ్ టు బీ. కొన్నిసార్లు ఇప్పుడు మనం చూస్తే కూడా కొన్ని వైఫ్ రోల్స్కి సమ్టైమ్స్ దేర్ ఇస్ సమ్ ఏదో ఒక మేకప్లోనో ఎక్కడో అక్కడ తీసుకొచ్చి ఒక న్యాచురాలిటీ తీసుకొస్తున్నారు. సో ఎవ్రీ క్యారెక్టర్ ద లుక్ ఇస్ డిఫరెంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. లేకపోతే అదే కదా ఇది అని అనిపించకుండా ఇట్స్ వెరీ యాక్చువల్లీ గుడ్. చాలా చాలా బాగుంటుంది. అంటే మహిళలు ఇప్పటికీ అంతరిక్షం వరకు కూడా వెళ్ళి అక్కడ ఉంటున్న ఈ టైంలో అంతరిక్షం వరకు కూడా ప్రయాణించగలుగుతున్నారు. అలాంటి వాళ్ళు ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కొన్ని యాగాయిత్యాలు జరగటం, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే చాలా బాధపడుతుంటాం. సో అలాంటి వాటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే డెఫినెట్గా ఇంకా సొసైటీలో మార్పు రావాలని అనిపిస్తుంటుందా, లేకపోతే ఇంకా మన మైండ్ సెట్ మారాలనిపిస్తుంటుందా? లేదండి, ఐ థింక్ గుడ్ అండ్ బ్యాడ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. ఎంత మారినా, ఎంత మనము అవేర్నెస్ తీసుకొచ్చినా, ఎంత గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్. యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ పీపుల్ ఆర్ దేర్ ఇవన్నీ ఉంటాయి. అది మనం ఆ రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎఫెక్ట్ అవుతాం. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం ఎంత అచీవ్ చేసినా, మనం ఎంత లెవెల్లో ఉన్నా, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా మనం రాంగ్ టైంలో రాంగ్ పీపుల్ దగ్గర ఉన్నప్పుడు మనకు కూడా డేంజర్ వస్తుంది. సో మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవ్రీ టైం. అది గర్ల్ అవ్వచ్చు, బాయ్ అవ్వచ్చు, అది ఓల్డర్ పీపుల్ అవ్వచ్చు, యంగర్ పీపుల్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ద థింగ్ మనకు ఒక డేంజర్ రావచ్చు. అంటే మనం రాంగ్ టైంలో ఆ ప్లేస్లో ఉంటే అవ్వచ్చు. సో అందుకని ఏంటంటానంటే యాజ్ లాంగ్ యాజ్ గుడ్ అండ్ బ్యాడ్ అనేవి రెండు ఉన్నప్పుడు, అన్నీ గుడ్గా ఉంటే మనకి ఇంకా దెర్ ఇస్ నథింగ్ టు వరీ. కానీ యాజ్ లాంగ్ అది ఉండదు కదా. సో దట్ ఇస్ నాట్ ఎ పర్ఫెక్ట్ వరల్డ్. అలా ఉండదు. కాబట్టి గుడ్ అండ్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇవి ఎప్పుడు ఉంటాయి. ఇది మనకి విన్నప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకేమనిపిస్తుందంటే ఆ టైం అంతా అయ్యో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తుంది. మనం ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి కొన్ని రోజులు భయంగా కూడా ఉంటుంది. అంటే మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఇప్పుడు అని ఒకలాంటి తెలియని భయం వస్తుంది. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద థింగ్. మళ్ళీ మర్చిపోయి మనం మూవ్ ఆన్ అయిపోతాము. కానీ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మనము ఎవరి చుట్టూ ఉన్నాము, వాళ్ళు ఎలాగా ఉన్నారు, మనతో ఎలా ఉన్నారు, వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో టు కీప్ అవర్ సెల్ఫ్ సేఫ్. అంటే మీరిచ్చే సజెషన్ ఏమన్నా ఉందా? అంటే సేఫ్టీ కోసం కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ. అంటే అండి, సేఫ్టీ అనేది ఆటోమేటిక్లీ ఒక ఇన్స్టింక్ట్.
అది మనం ఏమీ నేర్పించాల్సిన అవసరం లేదు. ఒక ఇన్‌స్టింక్ట్ ఉంటుంది. బట్ ఏమంటానంటే రికగ్నైజింగ్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము బ్లైండ్‌గా ఎవరిని నమ్మేయొద్దు. ఎవరిని ఇది చేయొద్దు. మంచిగా ఉండండి. మంచిగా ఉండడంలో తప్పు లేదు. బట్ డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఫ్రీడమ్. డోంట్ గివ్ దెమ్ టూ మచ్ ఇది దట్ వాళ్ళు వచ్చి మనల్ని అడ్వాంటేజ్ తీసుకునేలాగా, అది ఏ రకమైన అడ్వాంటేజ్ అయినా అవ్వచ్చండి. అది మనం ఈ ఎక్స్‌ట్రీమ్ మనం వినే న్యూసుల్లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌గా అవ్వకపోవచ్చు. జస్ట్ చిన్న మోసం కూడా అవ్వచ్చు. Yes. ఈవెన్ ₹100 మోసం కూడా జరగచ్చు. సో దట్ ఈస్ ఆల్సో నాట్ ఓకే. ఎందుకు చేయాలి? లేకపోతే మీతో ఫ్రీగా పని చేయించుకునే వాళ్ళు అయి ఉండొచ్చు. సో నేను చెప్పేది ఎక్స్‌ప్లాయిటేషన్ కెన్ బి ఇన్ ఎనీ వే. ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్ అబ్యూస్ ఆర్ మర్డర్ ఇవే కాదు. సో మనకి మనతో అనవసరంగా ఎక్స్ట్రా పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోవడం కూడా ఒక ఎక్స్‌ప్లాయిటేషన్. నేను చెప్పేది అంటే రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. అవన్నీ వాచ్ చేసుకుంటూ, మనం మేనేజ్ చేసుకుంటూ, మనం అబ్జర్వ్ చేసుకుంటూ, మనం ఎప్పుడు కేర్‌ఫుల్‌గా చూసుకుంటూ మనం మన గోల్ అచీవ్ చేయాలి. సో కేర్‌ఫుల్‌గా ఉండడం అనేది ఇట్స్ నాట్ ఎ రాంగ్ థింగ్ అట్ ఆల్. అది మనల్ని వీక్ చేయదు. కేర్‌ఫుల్‌గా ఉండమంటే భయపడమని కాదు, అది నువ్వు వీక్ అయిపోయినట్టు కాదు. కేర్‌ఫుల్‌గా ఉండమంటే అబ్జర్వ్ ద థింగ్స్ అండ్ యాక్ట్ స్మార్ట్‌లీ. నీకు ఎవరైనా నచ్చకపోతే కట్ చేసి వాళ్ళని దూరంగా పెట్టుకో. సో దట్స్ ఆల్. సో స్మార్ట్‌గా ఉండు. దట్స్ ఆల్ ఐ వాస్ సేయింగ్. అంటే మీరు చిన్నప్పుడు చెస్ ప్లేయర్, నేషనల్ ప్లేయర్, తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా, అంటే మీరు ఇంత సక్సెస్‌ఫుల్‌గా అవ్వడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఉమెన్‌గా. అంటే ఇప్పుడు చెస్ ప్లేయర్‌గా ఉన్నప్పుడు అవనియండి, ఇప్పుడు అవనియండి ఏంటంటే ఒక రోల్ మోడల్ అంటూ ఒక పర్సన్ అంటూ అలా కాదండి. ఏంటంటే కొన్ని స్ట్రాంగ్ పీపుల్ ఇన్ లైఫ్, అంటే ఇట్ క్యాన్ బి మై టీచర్స్ అవ్వచ్చు, లేకపోతే మై కో స్టార్స్‌లో పెద్ద స్టార్స్ అవ్వచ్చు, లేకపోతే అంటే దెన్ అవ్వచ్చు, లేకపోతే రియల్ లైఫ్‌లో ఉన్న స్ట్రాంగ్ విమెన్ ఆర్ ఈవెన్ మెన్ ఫర్ దట్ మ్యాటర్ క్యాన్ మోటివేట్. ఏంటంటే వాళ్ళు చేశారు, వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేశారు. సో మనం కూడా మనం అనుకున్నది వాళ్ళలాగా వాళ్ళు డాక్టర్ అయ్యారు, బాగా పెద్ద డాక్టర్ అయ్యారు కాబట్టి మనం డాక్టర్ అవ్వలేం కదా, బికాజ్ మన ఇంట్రెస్ట్ ఇస్ డిఫరెంట్. సో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నప్పుడు మన దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు అనే మోటివేషన్, అది డిఫరెంట్ పీపుల్ నుంచి మల్టిపుల్ ఫేజెస్లో మల్టిపుల్ టైమ్స్. ఎందుకు అవసరం లేదు. ఇప్పుడే ఇప్పుడే నా ఫోన్ ఓపెన్ చేస్తే ఏదో యూట్యూబ్లో వచ్చింది అనుకోండి, ఐ మే గెట్ మోటివేటెడ్ ఫ్రమ్ దట్ పర్సన్ కూడా. ఆ పర్సన్ నాకంటే యంగ్ అవ్వచ్చు, ఇప్పుడే ఆర్ నో ఎక్స్పోజర్ అవ్వచ్చు, అసలు నో ఎక్స్పోజర్ ఉన్న పర్సన్ కూడా అవ్వచ్చు, కానీ వాళ్ళు కూడా మనల్ని మోటివేట్ చేయొచ్చు వాళ్ళ థింకింగ్తో, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్లో. ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అని నేను చాలాసార్లు మోటివేట్ అయ్యి నాకు నచ్చిన పాయింట్స్ని తీసుకున్నవి కూడా ఉన్నాయి.